నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టియో ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము తెగుళ్ళు రప్పించేదను. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదు. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఆమె. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లేవియాకాండం 26వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టియో ప్రాణమును ఆయాసపరచునట్టియో తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేది అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఎవరికైనా రోగం వస్తే ఆసుపత్రికి వెళ్ళి మందులు మింగడం ద్వారా నయం చేసుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే జబ్బు నయం చేయమని దేవునికి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడే రోగాలు రప్పిస్తానని చెప్తే మనకు ఎలా ఉంటుంది? ఈ వాక్యం వింటున్న మనకేమనిపిస్తుంది? వచ్చిన రోగాన్ని తీసేయాల్సిన దేవుడే మీకు రోగాలు రప్పిస్తానని చెప్తుంటే దేవుడు చాలా అన్యాయస్తుడిలాగా కనిపించవచ్చు. చూస్తూ మనుషులను తెగులతో నాశనం చేస్తుంటే ఈయనైనా కృపామయుడైన దేవుడు, జాలిగల తండ్రి అని కూడా అనిపించదు. మనం ఏమనుకున్నా దేవుని స్వభావం మాత్రం మారదు. షుగర్ వ్యాధి ఉన్నవారి కాలుకో చేతికో గాయం అయితే షుగర్ వ్యాధి వల్ల అది రాచపుండుగా మారి నయం కాకపోగా అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది శరీరం అంతా వ్యాప్తి చెందకముందే ఆ భాగాన్ని శరీరం నుండి వేరు చేయాలి, లేదంటే ఆ వ్యక్తి మరణిస్తాడు. అలాగే పాపం అనేది నయం కాని వ్యాధి లాంటిది. అది వ్యాప్తి చెంది ఇతరులకు హాని చేయకముందే పాపం చేసేవారిని లేపేయాలి. దేవుడు ఎంత జాలి, దయ, కృపగల దేవుడో అన్యాయస్తుల పట్ల అంత కఠినంగా ఉంటాడు. అయితే ఆ అన్యాయం ఏంటి అంటారా? దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారకపోవడమే అన్యాయం. 14-15 వచనాల్లో దేవుడు మొదటే అవకాశం ఇస్తూ, మీరు నా మాట వినకపోతే నేను మీకు ఇలా చేస్తానని చెప్పాడు. ఒకవేళ మనిషి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తన ప్రవర్తన మార్చుకుంటే దేవుడు మనిషికి ఏ హాని చేయడు కదా. 18వ వచనంలో రెండోసారి, 21వ వచనంలో మూడోసారి అవకాశం ఇస్తూ అప్పటికే మారకపోతే ఇంకా 7 అంతలుగా బాధిస్తానని చెప్పాడు. 23వ వచనంలో 4వ అవకాశం, 27వ వచనంలో 5వ అవకాశం, 41వ వచనంలో 6వ అవకాశం. ఇలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే దేవుడంటే భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా జీవించే వారిని దేవుడు శిక్షించడం అన్యాయమా? దేవుని మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేయడం న్యాయమేనా? పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వారికి వ్యతిరేకంగా జీవిస్తూ మిగతా పిల్లలను హింసిస్తుంటే అలా చేసేవారిని శిక్షించకుండా ప్రోత్సహిస్తామా? అవసరమైతే ఇంట్లో నుండి వెళ్ళగొట్టడమో పోలీసులకు అప్పచెప్పడమో కాకుండా ఇంట్లో పెట్టుకుని పోషిస్తామా? అలాగే ఆ తల్లిదండ్రులని పిల్లల్ని పుట్టించిన దేవునికి ఇంకెంత బాధ్యత ఉంటుంది? దేవునికి అవిధేయులైన వారిని దేవుడు బ్రతకనీయడు. వారి పట్ల దేవుడు చాలా కఠినంగా ఉంటాడు. వారి మీదకి తాపకరమైన జ్వరం రప్పించే తెగుళ్లను పంపించి వారు నాశనం అయ్యే వరకు దేవుడు విశ్రమించడు. దేవుడు మనకు పగవాడవుతాడు. నేను మీకు పగవాడనవుదును అంటూ 17వ వచనంలో ఉంటుంది. దేవుడు భూమి మీదకి తెగులు అనబడే వైరస్ పంపించినప్పుడు మనం మన ప్రవర్తన మార్చుకొని దేవునికి విధేయులం కాకపోతే తెగులు ద్వారా మనం నశించిపోతాం. కాబట్టి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవునికి లోబడి ఉంటే ఏ తెగులు మన దరిదాపులకు కూడా రాదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైంది.